హైదరాబాద్ ఐఎస్ సదన్లో రౌడీ షీటర్ హల్చల్ చేశారు. రౌడీ షీటర్ నసీర్ కత్తితో వీరంగం సృష్టించాడు. నెహ్రూ నగర్ కాలనీలో కత్తి పట్టుకుని ప్రజలను రౌడీ షీటర్ నసీర్ భయభ్రాంతులకు గురిచేశాడు. పలువురిపై నసీర్ దాడికి యత్నించాడు. పలు వాహనాలను రౌడీ షీటర్ ధ్వంసం చేశాడు. పోలీసులను చూసి రౌడీ షీటర్ నసీర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న. మౌనిక, హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో రౌడీ షీటర్ నజీర్ హల్చల్ చేశాడు. ఓ పదునైన కత్తితో రాత్రి వేళలో నెహ్రూ నగర్ వీధుల్లో తిరుగుతూ పలు వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. కేకలు పెడుతూ పలువురిని దుర్భాషలాడుతూ ఉన్నటువంటి వాహనాల మొత్తాన్ని కూడా తీవ్రంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే తను అక్కడ రౌడీయిజం చూపిస్తూ దారిన వెళ్ళేటువంటి వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి సెల్ ఫోన్లను లాక్కున్నాడు. అలాగే దారిని పోయే వాళ్లను భయపెడుతూ దాడులకు ప్రయత్నించాడు రౌడీ షీటర్ నజీర్. ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఐఎస్ సదన్ పోలీసులకు స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఐఎస్ సదన్ పోలీసులు. గత కొద్ది రోజుల నుంచి పాత బస్తీలో జరుగుతున్నటువంటి దారుణాల నేపథ్యంలో ఇప్పుడు బాహాటంగానే నడి రోడ్ల పైన రౌడీ షీటర్లు ఇలా గంజాయి తాగి ఒకవైపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత నగరంగా, గంజాయి రహిత రాష్ట్రాన్ని మార్చాలని చూస్తుంటే మరోవైపున పుట్టగొడుగుల్లా ఇలా రౌడీ షీటర్లు గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నటువంటి ఘటనలు అనేవి నిత్యకృత్యంగా మారాయి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో. ప్రస్తుతం రౌడీ షీటర్ నజీర్ కు సంబంధించి ఈ ఇన్సిడెంట్ తో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరైతే అతను బారిన పడినటువంటి బాధితులు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో దీనికి సంబంధించి కూడా అక్కడున్నటువంటి సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు